రఘురామ్ గారు, ఇది ఇది కొద్దిగా నిన్నటి నుంచి ఇది పెరుగుతోంది. నిజానికి మొదటి నుంచి ఉన్న నిన్నటి నుంచి గవర్నర్ కావాలనే ఇలాంటి వివాదాస్పదమైన చర్యలు తీసుకుంటున్నారని. ఇవాళ కమ్యూనిస్టులు ఒక అడుగు ముందుకేసి అమిత్ షా ఉన్నాడు గవర్నర్ వైఖరి వెనుక, అమిత్ షాయే నడిపిస్తున్నారు, అమిత్ షా సూచనల మేరకే గవర్నర్ ఇలా చేస్తున్నారు. ఇప్పుడైతే ఇంకా మురళి గారు కుట్ర అనే పదం కూడా వాడారు, దీని వెనుక కాన్స్పిరసీస్ నడుస్తున్నాయని చెప్పి. సో దీనికి బీజేపీ పరంగా ఇచ్చే సమాధానం ఏంటి ఒకటి. రెండవది, అసలు తమిళనాడులో మీ కూటమి కూడా ఉంది కాబట్టి, ఎన్డీఏ కూడా ఉంది కాబట్టి, ఎన్డీఏ అన్నాడీఎంకే బీజేపీ కలిసి ఉన్నాయి కాబట్టి, తమిళనాడులో జరుగుతున్న పరిణామాల మీద ఢిల్లీ నుంచి ఎలాంటి అబ్జర్వేషన్ ఉంది బీజేపీ ఎన్డీఏ వైపు నుంచి? నమస్తే మీకు, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఒకటండి, ఉరిమి మంగళం మీద పడినట్టుగా కమ్యూనిస్టులు, కాంగ్రెస్, లేకపోతే మిగతా నాయకులు ఏమంటారా అంటే కేంద్రంలో బీజేపీ ఉంది, బీజేపీ మీద పడడం చాలా వాళ్ళకి చాలా ఏమంటారు దాన్ని అలవాటు అయిపోయింది. సో ఎక్కడ ఏం జరిగినా బీజేపీ, కేంద్రం, మోడీ, అమిత్ షా ఇలా చెప్పడం చాలా ఏదో లోకం అయిపోయింది. ఒకటండి, చాలా సిన్సియర్గా ఒక గవర్నర్ ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో గవర్నర్ విచక్షణ, ప్రభుత్వము ఏర్పాటుకి అతనికి సంఖ్యాబలం ఉందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత గవర్నర్ మీద ఉంది. సో అని చెప్తే గతంలో అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని బేరీజు వేసుకుంటూ సంఖ్యాబలాన్ని చూసుకుంటూ ఖచ్చితంగా ఎవరికైతే ఆ సంఖ్యాబలం ఉన్నదో వాళ్ళని పిలిచే అవకాశం గవర్నర్ దగ్గర ఉంది, గవర్నర్ పిలుస్తాడు. ఇంకా చాలా టైం ఉంది. ఇక్కడ తమిళనాడు విషయం వచ్చినప్పుడు ఇంకా చాలా టైం ఉంది. సో ఇప్పటికిప్పుడు రాత్రి గవర్నర్ ఎదురంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనే అక్కడ అంత తొందరపాటు అవసరం లేదు. అంటే తొందరపాటు అవసరం లేదంటే ఒకటి, ఆలస్యం అవుతున్న కొద్దీ హార్స్ ట్రేడింగ్స్ జరుగుతాయి. వీళ్ళందరినీ రిసార్టుల్లో పెట్టి కోడి పిల్లలు కాపాడుకునే పరిస్థితి చూస్తూనే ఉన్నాం మనం. అయినా సరే జరగాల్సిన డ్యామేజెస్, హార్స్ ట్రేడింగ్ జరుగుతాయి ఒకటి. తర్వాత కమల్ హాసన్ ఒక స్టేట్మెంట్ చేశారు ఇవాళ, ప్రజా తీర్పులో గెలుపొందిన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయకుండా ఇన్ని రోజులు ఇలా ఉండడం అవమానము అని. అది కొంత వాస్తవమే కదా. సో తొందర ఏముందిలే అని అనుకోలేం కదా. అయిపోయింది ఈ ప్రభుత్వ సమయం కూడా, సమయం ఉంది. అదే మీకు గవర్నర్ అన్నా రాష్ట్రపతి గారన్నా ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పాటు విషయం, ఇప్పుడు గతంలో ఎగ్జాంపుల్ చెప్పారు పెద్దలు ఇందాక, ఏమని వాజ్పేయి గారికి 13 నెలలు టైం ఇచ్చారు కానీ నిరూపించుకోలేకపోయారు కాబట్టి మళ్ళీ ఇంకో ప్రభుత్వాన్ని పెంచారు, ఏర్పాటు చేశారు. ఓకే, సో ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు కోసము గవర్నరు అన్ని వైపులా పరిశీలించి తగు నిర్ణయం తగు సమయంలో తీసుకునేటటువంటి అధికారం ఆయనకుంది. అక్కడెక్కడ కూడా తాత్సారం జరగటం లేదు, దాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ఎక్కడ జరగటం లేదు, అంతా రాజ్యాంగబద్ధంగానే జరుగుతుంది. ఆయన కూడా అనుభవజ్ఞుడు, అంత సిన్సియర్. సో గవర్నర్ యొక్క తన పాత్రని ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా లోబడి ఆయన చేస్తారు, దాంట్లో ఎలాంటి అనుమానాలు ఎవరికి అవసరం లేదు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఆయనకి అధికారం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రభుత్వం, సుస్థిర ప్రభుత్వం, మంచి ప్రభుత్వం ఏర్పాటు విధంగా ఏదైతే ప్రజా తీర్పుకి అనుసరించి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తారు ఆయన కూడా. అంతేగాని మనకేదో కంగారు, మనం అయితే 2 సీట్లు మనం ఇచ్చేసాం, 1 సీటు మాకు ఇచ్చేసాం, సో మీరు ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదంటే అనేక కాంబినేషన్లు ఉన్నాయి అక్కడ. ఆ కాంబినేషన్ చూడాల్సిన పరిస్థితి ఉంది ఆయనకి. అన్ని పరిస్థితులు చక్కబెట్టిన తర్వాత ఖచ్చితంగా ఆయన ప్రభుత్వం ఏర్పాటుకి సరైన వ్యక్తిని పిలుస్తారు. ఎవరికైతే అధికారం, ఎవరికైతే ఎమ్మెల్యే సంఖ్యాబలం ఉందో రఘు గారు, ఒక్క నిమిషం, జగదీష్ రెడ్డి